Hello dear first year students. For the intermediate board examinations is ionization energy question. దాన్ని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ ఏంటండి, అందులో I1 అంటే ఏంటి, I2 అంటే ఏంటి డిఫైన్ చేయమన్నారు. అండ్ అలాగే I2 అనేది ఎందుకు I1 కన్నా ఎక్కువగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ అలాగే అయనైజేషన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ కోసం చెప్పమన్నారు. చాలా ఈజీ వేసే క్వశ్చన్ అన్న, 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎలా రాయాలో కూడా చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ 1 అంటే ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ 2 అంటే ఏంటి, అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి. అసలు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి మనందరికీ తెలుసు. యాటమ్ యొక్క స్ట్రక్చర్, మధ్యలోని న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లోనే మనకి న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ రెండు ఉంటాయి. దాని చుట్టూ తిరిగే ఆర్బిట్స్లోని ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, అవునా. ఇప్పుడు నేను ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ని బయటికి తీయాలి. ఎలక్ట్రాన్ ఏం చేయాలన్నా బయటికి తీయాలి. సో ఏదైనా మన వస్తువుని మన వైపు లాక్కోవాలంటే మనం కొత్త శక్తిని దాని మీద ప్రయోగించవలసి వస్తుంది. ఆ శక్తినే మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. మీన్స్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు remove an electron from the outermost orbit or shell. అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ని బయటికి తీయడానికి మనం ఎంతైతే శక్తిని ఉపయోగిస్తున్నామో ఆ ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఫస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేదాన్ని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని పిలుస్తాం నాన్న. ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తుంటే దాన్ని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని చెప్తాం. దాన్నే ఎలా ఇండికేట్ చేస్తున్నారండి, I1 కింద ఇండికేట్ చేస్తున్నారు. సో చూడండి నాన్న, ఎలా చెప్పచ్చు అంటే రిప్రజెంటేషన్. M అంటే యాటమ్. ఈ యాటమ్ ఏ స్టేట్లో ఉందంటే గ్యాషియస్ స్టేట్లో ఉంది. అలాగే న్యూట్రల్ యాటమ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయి అక్కడ. సరే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాన్ని న్యూట్రల్ యాటమ్ అంటారు. అండ్ అలాగే ఇది గ్యాషియస్ స్టేట్లో ఉంది. ఇప్పుడు దీని మీద నేను కొంత ఎనర్జీని పెడుతున్నాను, దాన్ని ఏమన్నాం అయనైజేషన్ ఎనర్జీ. పెట్టడం వల్ల అది ఎక్కడ ఏం జరుగుతుందండి, ఒక ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని తీసుకొని నెగటివ్ ఛార్జ్ కింద బయటకు వస్తుంది. అంటే ఆ ఆటమ్ మీద ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ ప్లస్ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది. రిప్రజెంటేషన్ చూడండి నాన్న, ఇక్కడ కింద విత్ ఇన్ బ్రాకెట్స్ G అని ఇండికేట్ చేస్తాం అంటే గ్యాషియస్ స్టేట్ అని, S అని ఇండికేట్ చేస్తే సాలిడ్ స్టేట్ అని, L అని ఇండికేట్ చేస్తే లిక్విడ్ స్టేట్ అని. సో న్యూట్రల్ ఐసోలేటెడ్ అండ్ గ్యాషియస్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీయటం కోసం మనకి ఎంతైతే ఎనర్జీ కావాల్సిన అవుతుందో దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అయనైజేషన్ ఎనర్జీ 1 లేదా ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని పిలుస్తాము. ఓకేనా. మరి నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే అడిగారు, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ దట్ ఈస్ I2. I2 ఎలా వస్తుంది, దీన్ని ఏమని పిలుస్తాం అంటే నాన్న, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది అంటే దీని మీద ఏ ఛార్జ్ వచ్చింది, పాజిటివ్ ఛార్జ్. ఎన్ని పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, ఒకటి మీన్స్ యూని పాజిటివ్ ఛార్జ్డ్ యాటమ్, యూని పాజిటివ్ అయాన్ చెప్పాలి అంటే. యాటమ్ కూడా కాదు నాన్న, ఇచ్చేసింది కాబట్టి అయాన్ ఫామ్ అయిపోయింది అక్కడ. సో యూని పాజిటివ్ అయాన్ నుంచి ఎలక్ట్రాన్ని తీయడానికి కావాల్సిన శక్తిని మనం సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అని పిలుస్తాం. అంటే చూడండి, ఫస్ట్ వెళ్ళిపోయిన ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దాని నుంచి ఎలక్ట్రాన్ని తీయడానికి కావాల్సిన ఎనర్జీ. ఇక్కడ ఎడిషన్ వేస్తున్నానంటే రియాక్షన్ అని కాదు, మనం ఇక్కడ పెడుతున్న ఎనర్జీ అని అర్థం. యూని పాజిటివ్ అయాన్ నుంచి
ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన శక్తిని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో దీని మీద ఆల్రెడీ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ ఇచ్చేసింది అంటే పాజిటివ్, తీసుకుంది అంటే నెగటివ్. గుర్తుపెట్టుకోండి, హోల్ కెమిస్ట్రీలో ఎప్పుడైనా ఎలక్ట్రాన్ని ఇచ్చింది, సో చూడండి, ఇన్ సొసైటీ ఆల్సో ఎప్పుడు కూడా ఒకరి నుంచి లాక్కునేవాడు నెగిటివ్ పర్సన్ అవుతాడు, అందరికీ దానం చేసేవాడు పాజిటివ్ పర్సన్ అవుతాడు. సేమ్ అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇచ్చేవాళ్ళు పాజిటివ్, తీసుకునేవాళ్ళు నెగిటివ్. ఓకేనా? ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది. సో యూనిపాజిటివ్ అయాన్ని తీసుకున్నాం, దాని మీద కొంత ఎనర్జీని పెట్టి ఎలక్ట్రాన్ని బయటకు తీసినట్లయితే మనకి బై పాజిటివ్ అయాన్ ఫామ్ అయింది. ఇది IE2 యొక్క డెఫినిషన్. సో ఫస్ట్ ఏం చెప్తాం, ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. దానికి సంబంధించిన ఈక్వేషన్ ఇది. సో ఈ ఈక్వేషన్ని ఫస్ట్ హెడింగ్ బ్లాక్ పెన్తో పెట్టండి, నెక్స్ట్ ఈ మ్యాటర్ని బ్లూ పెన్తో రాయండి, ఈ ఈక్వేషన్ మళ్ళీ బ్లాక్ ఇంక్ తోటి హైలైట్ చేయండి. నెవర్ యూజ్ అన్ గ్రీన్ ఇంక్ ఆర్ రెడ్ ఇంక్ ఇన్ యోర్ ఎగ్జామినేషన్ పేపర్. ఫస్ట్ టైం ఎగ్జామ్ అపియర్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ IE2ని ఎలా డిఫైన్ చేస్తున్నాం, ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు, సేమ్ డెఫినేషన్ వస్తుంది నాన్న, రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటమ్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, సెకండ్ దానికి ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద యూనిపాజిటివ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనొచ్చు, అయనైజేషన్ ఎంథాల్పీ అన్న కూడా సేమ్ డెఫినేషనే. అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎంథాల్పీ ఒకటే టర్మ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1, అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎందుకు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో దాంట్లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వన్, వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను, వినండి నాన్న. ఫర్ సపోజ్ ఇది మ్యాగ్నెట్, ఓకేనా? మ్యాగ్నెట్ చుట్టూ ఇక్కడ ఒక పిన్ పెట్టాను, అలాగే ఈ డిస్టెన్స్లో ఒక పిన్ పెట్టాను, ఈ డిస్టెన్స్లో ఒక పిన్ పెట్టాను, ఓకేనా? 3 పిన్స్ పెట్టాను. అయితే ఇప్పుడు దీన్ని బయటికి లాగాలి, అంటే ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోనే ఉన్నాయి, ఈ మూడింటి మీద కూడా మ్యాగ్నెట్ యొక్క ప్రభావం పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని లాగాలి, ఈ పిన్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి నేను బయటికి తీసుకురావాలంటే కొంత ఎనర్జీని పెట్టి బయటికి తీసుకొస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ పిన్ని బయటికి తీసుకురావాలి అంటే దీనికన్నా తక్కువ ఎనర్జీ పడుతుందా, ఎక్కువ ఎనర్జీ పడుతుందా? ఎగ్జాక్ట్లీ ఎక్కువ ఎనర్జీ పడుతుందన్న. ఎందుకు అనుకున్నట్లయితే ఈ మ్యాగ్నెట్ యొక్క అట్రాక్షన్ దీని మీద కంపేర్ చేస్తే దీని మీద ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, తన వైపు లాక్కోవడానికి చూస్తుంది, మనమేమో దాని నుంచి ఆపోజిట్గా లాగడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇది మనకి తీయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. దీంతో కంపేర్ చేసినట్లయితే సేమ్ వర్క్స్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ మ్యాగ్నెట్ ప్లేస్లో మనం ఏం కన్సిడర్ చేస్తున్నాం అంటే న్యూక్లియస్, అండ్ ఈ పిన్ ప్లేస్లో ఒక ఎలక్ట్రాన్ ఆర్బిట్, అండ్ అలాగే ఈ పిన్ ప్లేస్లో ఇంకొక ఎలక్ట్రాన్ ఆర్బిట్, అండ్ అలాగే ఈ పిన్ ప్లేస్లో ఇంకో ఎలక్ట్రాన్ ఆర్బిట్. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్ తీయడానికి ఎనర్జీ కావాలి, ఈ ఎలక్ట్రాన్ తీయడానికి ఎనర్జీ కావాలి, కానీ ఈ ఎలక్ట్రాన్ తీసేదానికన్నా ఈ ఎలక్ట్రాన్ తీయడానికి ఎనర్జీ ఎక్కువ కావాలి. ఎందుకు అంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ మోర్ ఇన్ అ యూనిపాజిటివ్ అయాన్. అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి ఒక 1 or 2 times వినండి, అర్థం అవుతుంది. క్లియర్, చిన్న కాన్సెప్టే. మ్యాగ్నెట్ ఇవేమో దానికి సంబంధించిన ఐరన్ పీసెస్ కానీ లేదంటే ఒక చిన్న పిన్ కానీ, సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జాంపుల్గా చూడండి. ఇది తీయడానికి కొంత ఎనర్జీ పడుతుంది, ఇది తీయాలంటే ఇంకాస్త ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ మ్యాగ్నెట్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దీని మీద కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల. సేమ్ కాన్సెప్ట్ వర్క్స్ ఇన్ IE2 అండ్ IE1. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటండి, థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, అయనైజేషన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? అయనైజేషన్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ మేజర్లీ 5 ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ అటామిక్ రేడియస్, ఆర్ అటామిక్ సైజ్,
నెక్స్ట్ వన్ న్యూక్లియర్ ఛార్జ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటండి స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఫోర్త్ వన్ పెనట్రేషన్ పవర్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ కంప్లీట్లీ ఆర్ half filled subshells. 5 factors: atomic radius or atomic size, nuclear charge, screening effect, penetration power, and completely or half filled subshells. సో ఫస్ట్ వన్ చూడండి, అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. అటామిక్ రేడియస్ అంటే ఏంటండి, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి మధ్య దూరాన్ని అటామిక్ రేడియస్ అని పిలుస్తాం. ఓకేనా. డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ టు ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ రేడియస్. మరి అటామిక్ రేడియస్కి దీనికి సంబంధం ఏంటి అనుకున్నట్లయితే, ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందంటే ఏమవుతుందండి, న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్కి మధ్య దూరం పెరుగుతుంది. దూరం పెరిగింది అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గుతుంది. అంటే సైజ్ కనుక పెరిగితే అట్రాక్షన్, దేని అట్రాక్షన్, న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. సో న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గినట్లయితే మనం ఎలక్ట్రాన్ని కాస్త ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ పెట్టి బయటికి లాగేయచ్చు. అర్థమైందా. ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందో ఈ న్యూక్లియస్ యొక్క ఫోర్స్ అనేది దీని మీద తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ని లాగడానికి ఎనర్జీ మనకి తక్కువ సరిపోతుంది. సో యాజ్ ద సైజ్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజెస్, హెన్స్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆల్సో డిక్రీజెస్. ఈ పాయింట్ని రాస్తే సరిపోతుంది ఫ్యాక్టర్స్లో ఫస్ట్ పాయింట్ కింద. సో నెక్స్ట్ వన్ ఈజ్ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటండి, న్యూక్లియస్కి ఉండే ఛార్జ్. న్యూక్లియస్కి ఛార్జ్ ఏంటి మేడం అంటారా, న్యూక్లియస్లో న్యూట్రాన్స్తో పాటుగా ప్రోటాన్స్ కూడా ఉంటాయండి. ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ న్యూక్లియస్ యొక్క ఛార్జ్ అవుతుంది. సో న్యూక్లియస్ హ్యాజ్ అ పాజిటివ్ ఛార్జ్. ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ అవుతుందో న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీన్స్ యాజ్ ద ఛార్జ్ ఆన్ ద న్యూక్లియస్ ఇంక్రీజెస్, న్యూక్లియస్ ఛార్జ్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే చూడండి, చిన్న మ్యాగ్నెట్ పెట్టాను, ఈ దూరంలోని పిన్ పెట్టాను. ఓకేనా. దీన్ని అట్రాక్ట్ చేయడానికి కొంచెం ఓకే పర్వాలేదు. అదే నేను ఇంత పెద్ద సైజ్ మ్యాగ్నెట్ పెట్టాను, ఇదే దూరంలో పెట్టాను, ఏమవుతుందండి, ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే బయటికి వెళ్ళనివ్వకపోతే మనం ఎక్కువ స్ట్రెంగ్త్ ఆర్ ఎక్కువ స్ట్రగుల్ పెట్టి దానికి బయటికి లాగాల్సి వస్తుంది. అంటే ఎక్కువ శక్తిని పెట్టి బయటికి లాగాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎప్పుడైతే న్యూక్లియస్ యొక్క ఛార్జ్ పెరుగుతుందో దాని మీద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది. అప్పుడు మనం బయటికి తీయడానికి పెట్టే ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో ఇంక్రీజెస్, హెన్స్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్. ఇది నెక్స్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ అన్న స్క్రీనింగ్ ఎఫెక్ట్ని షీల్డింగ్ ఎఫెక్ట్ అని అంటున్నారు. ఎందుకు అనేది అబ్జర్వ్ చేయండి, చెప్తున్నాను. సో ఇదిగోండి న్యూక్లియస్ ఉందా, ఇదొక షెల్, ఈ షెల్ నుంచి ఎలక్ట్రాన్ లాగాలి. ఈ షెల్ నుంచి ఎలక్ట్రాన్ని బయటికి తీస్తున్నాం మనం, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఏమవుతుందండి, దీన్ని బయటికి లాగాలి అంటే ఇక్కడ ఇదేమవుతుంది, న్యూక్లియస్ నుంచి ఈ 3 ఆర్బిట్స్ కూడా దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, షీల్డ్ చేస్తున్నాయి అనమాట. సో అలా షీల్డ్ చేయడం వల్ల దీన్ని మనం ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అలా ఇంకొక ఆర్బిట్ పెరిగింది అనుకోండి, ఇంకాస్త ఈజీగా మనం బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. సో యాజ్ ద షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఎక్కువ షీల్డింగ్ అంటే మనకి బయట నుంచి కాదు, లోపల ఉన్న న్యూక్లియస్ నుంచి వెళ్ళిపోయే ఎలక్ట్రాన్కి ప్రొటెక్షన్ కల్పిస్తున్నాయి ఇవి. అలా కల్పించడం వల్ల ఏంటి, దీని ఫోర్స్ దాని మీద పెట్టలేదు కాబట్టి ఈజీగా అది ఎలక్ట్రాన్ తీసేసుకోవచ్చు, అంటే తక్కువ ఎనర్జీ సరిపోతుంది. సో యాజ్ ద షీల్డింగ్ ఎఫెక్ట్ increases, ionization energy decreases.
నెక్స్ట్ వన్ పెనెట్రేషన్ పవర్. పెనెట్రేషన్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే చొచ్చుకొని పోయే తత్వం, అంటే దాని నుంచి లోపలికి వెళ్ళి ఎలక్ట్రాన్ని లాక్కునే తత్వం. ఓకేనా. ఇప్పుడు న్యూక్లియస్కి లోపలున్న ఎలక్ట్రాన్స్ అనేవి లాగాలి అంటే మనకి ఎక్కువ ఎనర్జీ పడుతుంది. అలా మనం సైజెస్ వారీగా చూసుకున్నట్లయితే చూడండి, ఎస్ ఆర్బిటాల్కి మనకి ఏమవుతుంది, సైజ్ అనేది కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే పెనెట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎస్ ఆర్బిటాల్ గ్రేటర్ దాన్ పి అండ్ పి గ్రేటర్ దాన్ డి, డి గ్రేటర్ దాన్ ఎఫ్. అంటే సైజెస్కి రివర్స్ ఆర్డర్ వస్తుంది మనకి పెనెట్రేషన్ పవర్. ఎందుకు, ఇందులోని ఎలక్ట్రాన్ని అంటే ఇందులోంచి ఎలక్ట్రాన్ లోపల నుంచి తీయాలంటే న్యూక్లియస్ ఫోర్స్ దీని మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెనెట్రేషన్ పవర్ ఆర్డర్ ఇది ఉంటుంది. సో దీనిలాగే సేమ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ కూడా ఉంటుంది. అంటే ఎస్లోంచి ఎలక్ట్రాన్ని తీయాలంటే, ఎస్ ఆర్బిట్లోంచి ఎలక్ట్రాన్ని తీయాలంటే ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. పీలోంచి తీయాలంటే డి కన్నా ఎక్కువ, ఎస్ కన్నా తక్కువ పెడతాం. అలాగా ఈ ఆర్డర్నే ఫాలో అవుతుందన్నమాట. సో యాజ్ ద పెనెట్రేషన్ పవర్ ఆర్డర్ ఏదైతే ఉందో మనకి అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ కూడా అలాగే అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. పెనెట్రేషన్ పవర్ అంటే లోపల నుంచి ఎలక్ట్రాన్ని ప్రొటెక్ట్ చేసే తత్వం. అయితే ఇప్పుడు ఇదేమవుతుందంటే ఎస్ ఆర్బిటాల్ అనేది సైజ్ చాలా చిన్నది. సో ఏమవుతుంది, న్యూక్లియర్ ఫోర్స్ దాని మీద ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే కష్టం, ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. అలాగే దీనికి పెనెట్రేషన్ పవర్ కూడా ఎక్కువే. సో సేమ్ సైజ్ ఎలా ఫాలో అవుతున్నామో పెనెట్రేషన్ పవర్ ఆర్డర్ అలాగే ఉంటుంది. పెనెట్రేషన్ పవర్ ఆర్డర్ లాగానే అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈస్ కంప్లీట్లీ ఆర్ హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్. ఈ పాయింట్ మీరు ఇప్పటికే వినుంటారు, వినుండకపోతే కనుక తెలుసుకున్నానా. కంప్లీట్లీ ఫిల్డ్ షెల్స్ ఉన్నా, అంటే కంప్లీట్లీ ఫిల్డ్ అంటే లేదా హాఫ్ ఫిల్డ్ ఉన్నా, అంటే ఏంటి, ఎస్ ఆర్బిట్లో మనకి మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్, మినిమం 1 ఎలక్ట్రాన్ పడుతుంది. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే కంప్లీట్ షెల్ అంటాము, 1 ఎలక్ట్రాన్ ఉంటే హాఫ్ షెల్. అలాగే పీ ఆర్బిటాల్కి వచ్చేసరికి 6 ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో కంప్లీట్ షెల్, 3 ఎలక్ట్రాన్స్ ఉంటే హాఫ్ ఫిల్డ్ సబ్ షెల్. ఇలా ఉన్న ఆటమ్స్ ఏంటంటే స్టెబిలిటీ ఎక్కువగా ఉంటాయి. సో స్టెబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల దీని నుంచి ఎలక్ట్రాన్ని లాగడానికి ఎనర్జీ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పెద్ద ఆటమే, కాకపోతే ఈ ఎలక్ట్రాన్ అనేది హాఫ్ ఫిల్డ్తో లేదంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని లాగడానికి మనకి ఎనర్జీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. బికాస్ ఇవి స్టేబుల్ ఆటమ్స్, స్టేబిలిటీని కోల్పోవడానికి ఏది కూడా ఇష్టపడదు. కాబట్టి దీన్ని బయటకు లాగాలి అంటే మనకి ఎనర్జీ ఎక్కువగా అవసరం పడుతుంది. దీస్ ఆర్ అబౌట్ ద 5 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. So fast recap of the today's essay question. What is I1, what is I2? So neutral isolated gaseous atom నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కోసం ఎంతైతే ఎనర్జీ అవసరం పడుతుందో దాన్ని మనం ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని పిలుస్తామండి. I1 డెఫినిషన్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ I2, యూనిపాజిటివ్ అయాన్ నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కోసం ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో దాన్ని మనం సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అని పిలుస్తామండి. ఇది డెఫినిషన్స్ సంబంధించి. అండ్ నెక్స్ట్ I2 ఎందుకు I1 కన్నా ఎక్కువగా ఉంటుంది అనుకున్నట్లయితే, యూనిపాజిటివ్ అయాన్ మీద మనకి మోర్ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎనర్జీ ఎక్కువగా అవసరం అవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా అవసరం అవుతుంది. సో అందువల్ల I2 ఈజ్ గ్రేటర్ దెన్ I1. నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్కి వచ్చేసినట్లయితే, ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయినట్లయితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్. నెక్స్ట్ వన్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినట్లయితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది నాన్న. నెక్స్ట్ థర్డ్ వన్ స్క్రీనింగ్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. సో స్క్రీనింగ్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్లో మనకి whenever the screening or shielding effect increases, ionization energy also
ionization energy decreases, means they are vice versa to each other. Next one is penetration power. పెనెట్రేషన్ పవర్ అనేది ఏ ఆర్డర్లో అయితే ఉంటుందో అయనైజేషన్ ఎనర్జీ కూడా అదే ఆర్డర్లో ఉంటుంది. పెనెట్రేషన్ పవర్ ఈజ్ మోర్ ఫర్ ఎస్ దాన్ పి దాన్ డి అండ్ దాన్ ఫర్ ఎఫ్. సేమ్ ఆర్డర్ ఫాలోస్ ఫర్ అయనైజేషన్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ వన్ కంప్లీట్ ఆర్ హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్. కంప్లీట్ ఆర్ హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్లో ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయో వాటికి అయనైజేషన్ ఎనర్జీ అనేది కాస్త ఎక్కువగా అవసరం అవుతుంది. ఇది ఎస్ఏ క్వశ్చన్ నాన్న. ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్. ప్లీజ్ స్టడీ అండ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్. కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి, ఈజీగా ఉంటుంది మీకు అప్పుడు.